హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరు అందరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వచ్చినప్పుడల్లా అయితే నాకైతే పిండి గారెలు లేదంటే కారపూసలైనా ప్రిపేర్ చేస్తుంది. ఈరోజైతే పిండి గారెలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ముందుగా పిండి ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాము. బియ్యం పిండిలో కొద్దిగా నువ్వులు, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, పసుపు, కారం, సాల్ట్, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం కూడా పిండి మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి మంచిగా. అమ్మ అయితే పిండి చాలా బాగా కలుపుతుంది మంచిగా. మిగతాయి కరకరలాడుతూ మంచిగా ఉంటాయి గారెలు. మళ్ళీ పిండి ఉంచింది కొద్దిగా, ఎందుకంటే కారపూసలు చెకోడీలు చేద్దామని ఉంచింది. కాకపోతే ఆలోపే ఈవినింగ్ టైం అయితే అయ్యింది. పిల్లలు అయితే లేచారు, పడుకొని ఉన్నారు ఇప్పుడైతే. అందుకని వాళ్ళు పడుకున్నప్పుడే ప్రిపేర్ చేద్దామనేసి అయితే చేస్తూ ఉన్నాము. పిండి మొత్తం కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కలిపే అంతలోపు నేను మా పెద్ద పాపకైతే రైస్, పెసరపప్పు, అన్నం వండుతున్నాను. రైస్, పెసరపప్పు కడిగి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో సాల్ట్, కొద్దిగా పసుపు, కారం, ఆయిల్ వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నేనైతే ఈ విధంగా 2 డేస్కి ఒకసారి అయితే పాపకి ప్రిపేర్ చేసి తినిపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలోపు అయితే అమ్మ పిండి కలపడం అయితే అయ్యింది. చాలా బాగా అయితే మంచిగా మెత్తగా అయితే వచ్చింది పిండి. తర్వాత నేనైతే ఇక్కడ చేస్తూ ఉన్నాను. చిన్న ముద్దలు చేస్తూ ఈ విధంగా అయితే గారెలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నాకు మ్యారేజ్ అవ్వక ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను చేస్తే అమ్మ కాల్చేది. ఆ రోజులైతే నాకు గుర్తుకొచ్చాయి. అప్పుడు నేను చేస్తే అమ్మ అయితే మంచిగా కాల్చేది. ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నేను చేశాను. ఒక చాటలో వేసి అయితే అమ్మకి ఇచ్చాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే అమ్మకు కూడా ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేయడానికి. అందుకనే కొన్ని చాటలో ప్రిపేర్ చేసి అమ్మకి ఇచ్చాను. అమ్మ అయితే కాల్చుతూ ఉంది మంచిగా. 2 పిల్లలు అయితే చక్కగా పడుకున్నారు. వాళ్ళు లేస్తే మట్టుకు అయితే నన్ను చేయనివ్వరు. అందుకే నేనైతే త్వరగా అయితే గారెలు అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే చిన్న పాప లేస్తే మళ్ళీ పిండి దగ్గరికే వస్తుంది కదా, అంతా ముడుతుంది, అస్సలు చేయనివ్వదు. అయినా నేను మొత్తం కూడా చేసేంత వరకు అయితే పెద్ద పాప లేచింది. కాకపోతే పెద్ద పాప సైలెన్స్గానే కూర్చుంటుంది. చిన్న పాప లేస్తే మట్టుకు అయితే తనని ఎత్తుకొనే ఉండాలి. నేనైతే అందుకనేసి త్వరగా నేను చేస్తున్నాను. అమ్మ ఇక్కడైతే కాల్చుతూ ఉంది చక్కగా. అమ్మ వచ్చినప్పుడు అయితే నాకు గారెలైనా లేదంటే కారపూసలైనా చెకోడీలైనా ఏదో ఒకటి ప్రిపేర్ చేసి మట్టుకు ఇస్తుంది. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఉన్నారు, మళ్ళీ మాకు కూడా ఎప్పుడైనా స్నాక్గా మంచిగా తినడానికి అవుతుంది అనేసి నాకైతే ప్రిపేర్ చేస్తుంది. పోయినసారి వచ్చినప్పుడు అయితే కారపూసలు చెకోడీలు చేసింది. ఈసారి అయితే గారెలు ప్రిపేర్ చేసింది. చాలా టేస్టీగా ఉండే గారెలు అయితే మంచిగా కరకరలాడుతూ అయితే వచ్చాయి. మంచిగా టేస్టీగా ఉండే. ఆలోపు అయితే కొన్ని సగం చేశాను. అప్పుడైతే మా పెద్ద పాప లేచి మంచిగా ఆలోపు అయితే కొన్ని గారెలు అయితే అయ్యాయి. మా పెద్ద పాప నేను తింటూ ఉన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయని చెప్తున్నాను. నేనైతే చేస్తూ ఉన్నాను. నేను తొందరగానే ఒక 1.5 అవర్ అయితే పట్టింది చేయడానికి. అప్పట్లోపు అయితే చిన్న పాప అయిపోయిన వెంటనే అయితే నిద్ర లేచింది. నేను చేస్తుంటే మా పెద్ద పాప చూడండి నేను చేస్తా అని పిండిని ఇలా ముడుతూ ఉంది. చిన్న బాల్స్ లాగా కూడా తాను చేస్తూ ఉంది. నేనైతే ఇక్కడ చిన్న బాల్స్ లాగా చేశాను. పిండి అయితే అయిపోయిందని చూపిస్తూ ఉన్నాను. మొత్తం కూడా అయిపోయింది. అన్నీ కూడా చిన్న ముద్దలు అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఆలోపు అయితే మా పెద్ద పాప చూడండి అమ్మ దగ్గర అయితే నిల్చుంది. అమ్మ కాల్చేటప్పుడు మంచిగా నేనైతే మొత్తం కూడా ప్రిపేర్ చేస్తాను. ఆలోపు అయితే మా చిన్న పాప అయితే లేచింది. తననైతే చక్కగా ఎత్తుకున్నాను. చూడండి ఎత్తుకుంటే తనైతే హ్యాపీగా ఉంటుంది. ఎత్తుకోకపోతే చాలా ఏడుస్తుంది పాప. ఎత్తుకున్నాను. ఇక్కడ గారెలు అయితే అమ్మ కూడా మొత్తం ప్రిపేర్ అయితే చేసింది. కంప్లీట్ అయితే అయ్యాయి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే వాటిని కూడా చూసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.